పుట్టాడని అసలు ఈ రోజే ఎందుకు జరుపుకోవాలి అంటాడు. బ్రో, మా తాత ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదండి, కానీ మా తాత బోల్డంత ఆస్తి ఇచ్చాడు. మా తాత వల్ల నేను చాలా ప్రయోజనం పొందాను. ఏదో ఒక రోజు డిసైడ్ చేసుకుని పుట్టినరోజు ఆయన ఏదో ఆయన పోయిన రోజని పుట్టినరోజని పండగ చేసుకుంటున్నాను. ఏదో ఆయన వల్ల నేను మేలు పొందాను, నేను పండగ చేసుకున్నాను. నీకు వచ్చిన దండగ ఏంది నాకు అర్థం కాదు. అట్లాగా నేను పాపిని, నా పాపం నుంచి నన్ను విడిపించి నరకం నుంచి నా ఆత్మను రక్షించి ఆ లోకరాజ్యం నన్ను చేర్చడానికి యేసయ్య భూమి మీదకి వచ్చిన మాట నిజం. కన్యమరియ గర్భాన పుట్టింది నిజం, శిలువలో ప్రాణం పెట్టింది నిజం, సమాధి చేయబడింది నిజం, 3వ నాడు తిరిగి లేచింది నిజం, ఆరోహణమై వెళ్ళింది నిజం, త్వరలో వచ్చేది నిజం. ఎన్ని విషయాలు తెలిసినప్పుడు ఏదో ఒక దినాన్ని అది ఎవరు కల్పించారో ఎలా కల్పించారో, నాన్న ఈ స్పీకర్ రావట్లేదు నాన్న, నాన్న సౌండ్ సిస్టమ్ కొంచెం తిరిగి చూసుకున్నాను. స్పీడ్కి వెళ్ళు. చర్చి పనుల్లో బాగా మనసులో ఉన్నాం. అది మనం ఏ పనిలో ఉన్నాం మనసుకు తెలియదుగా. మనసు దాని పని అది చేసింది, మన పనులు మనం ఉంటే దాని పని అది చేసింది. చూడన్నా అక్కడ వయసు రోజైంది. రైట్, దేవునికి మహిమ. అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకరోజు అది ఎవరు కల్పించారు, ఎందుకు కల్పించారు అనేది అనవసరం. యేసుక్రీస్తు పేరిట ఒక రోజుని ప్రపంచమే పర్వదినంగా జరుపుకుంటున్నప్పుడు అందులో నేను కూడా భాగస్వామి. ఏదో ఆ రోజు నాకున్న దానిలో నేను సంతోషించడానికి, ఏదో నలుగురిని నా ఇంటికి పిలిచి ఆతిథ్యం చేసి వాళ్ళకి అంత సువార్త చెప్పడానికి. విడి రోజుల్లో రానోడు క్రిస్మస్ అంటే అది